ఒక సినిమాకి టీజర్ అనేది ఆ సినిమా యొక్క పబ్లిసిటీకి మాత్రమే కాదు, జాన్రా, వరల్డ్ బిల్డింగ్, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆ పర్టికులర్ మూవీ యొక్క కంటెంట్ ఎలాంటిది అని ముందే టీజ్ చేసి ఆడియన్స్ని అట్రాక్ట్ చేయటం, ఆర్ ఎల్స్ వాళ్ళ మైండ్ని ముందే ప్రిపేర్ చేయటం. సాధారణంగా ఇదివరకు మన దగ్గర టీవీలో చిన్న చిన్న ప్రోమోస్ టెలికాస్ట్ చేసేవారు. ఇంకా ఆడియో ఫంక్షన్స్కి డిమాండ్ వచ్చాక ట్రైలర్స్ దింపడం స్టార్ట్ అయింది. బట్ ఫస్ట్ టీజర్ని రిలీజ్ చేసిన మూవీ కలేజా. స్టిల్ ఇప్పటికీ గుర్తుంది. ఆడియో రాకముందు టీజర్ దింపి ఉన్న హైప్ని ఇంకా పెంచింది. నార్మల్గా స్టార్ యాక్టర్, స్టార్ డైరెక్టర్ వీళ్ళ మూవీస్ అంటే మనకి ముందు నుండే హైప్ ఎక్కువ ఉంటుంది. ఇక టీజర్, ట్రైలర్ ఇవి దాన్ని డబల్ త్రిబుల్ చేస్తాయి. కానీ స్టార్ యాక్టర్తో యంగ్ డైరెక్టర్ లేక డెబ్యూ డైరెక్టర్, యంగ్ హీరో వీళ్ళ కాంబోలోని మూవీస్ అంటే హ్యాపీగానే ఉంటాం. బట్ టీజర్ వచ్చాకే అసలైన రచ్చ మొదలవుతుంది. అంతకుముందు ఆ తర్వాత అనే రేంజ్లో మల్టిపుల్ టైమ్స్ హైప్ తెచ్చుకుంటాయి. కొన్ని నార్మల్ నుంచి అన్లిమిటెడ్కి వెళ్తే మరికొన్ని జీరో నుంచి అన్లిమిటెడ్కి వెళ్ళినవి ఉన్నాయి. ఇలాంటి 10 తెలుగు మూవీస్ టీజర్ కట్స్ గురించే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో కంటిన్యూ చేయబోయే ముందు రాబోయే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని మర్చిపోకుండా ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 10 లై. ఇష్క్ మూవీ ద్వారా ట్రాక్లోకి వచ్చిన నితిన్ రామ్ కామ్స్ని తీసిన డైరెక్టర్ హను రాఘవపూడితో కలిసి ఒక యాక్షన్ థ్రిల్లర్కి ఓకే చెప్పారు. కట్ చేస్తే హేమచంద్ర వాయిస్లో హీరో క్యారెక్టర్ తాను అబద్ధాలు మాత్రమే చెప్పడం గురించి డిస్క్రైబ్ చేసి ఇలా మొత్తంగా టైటిల్కి సరిపడేలా ఉంటుంది. ఇక మధ్యలో స్టార్ట్ అయ్యే మణిశర్మ బీజిఎం అయితే మొత్తాన్ని ఎక్కడికో తీసుకెళ్ళింది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈవెన్ తర్వాత వచ్చిన ట్రైలర్ దీని ముందు తక్కువే. మార్క్ అలా సెట్ చేసింది మరి. నెంబర్ 9 జై లవకుశ, జై టీజర్. జూనియర్ ఎన్టీఆర్వి అప్పటికే ముందు 3 ఫిలిమ్స్ కమర్షియల్గా సక్సెస్ అయినవి ఉన్నా సర్దార్ గబ్బర్ సింగ్ వల్ల ఏమో డైరెక్టర్ బాబీ తీస్తున్న ఈ మూవీ మీద ముందు అంత డిస్కషన్స్ లేవు. అండ్ ఈ సినిమాకి సంబంధించి అప్పట్లో పెద్దగా న్యూస్ తెలియలేదు కూడా. ట్రిపుల్ రోల్స్ అని బజ్ వచ్చినా ఎంతవరకు నిజమో తెలీదు. సో సర్లే అనుకున్న టైంలో పోస్టర్స్ వచ్చాయి. ఆ తర్వాత ఫస్ట్ జై టీజర్ దింపారు. చూస్తే టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్. ఇలాంటి గ్రే షేడ్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎన్టీఆర్ నుంచి. సాలిడ్ ఇచ్చారు. ఇంకా దీనికి తోడు బ్యాక్గ్రౌండ్లో రావణాసుర బీజిఎం, ఇంకా ఎలివేషన్స్, క్యారెక్టర్కి స్టామరింగ్ చాలా కొత్తగా అనిపించి అప్పటిదాకా ఎక్కువ హైప్ లేనిది ఆ తర్వాత ఈ జై టీజర్ ద్వారా సినిమాపై ఇంట్రెస్ట్ మల్టిపుల్ టైమ్స్ పెరిగింది. నెంబర్ 8 హనుమాన్. ప్రశాంత్ వర్మ ఫిల్మోగ్రఫీ చూస్తే మిగిలిన డైరెక్టర్స్ కన్నా డిఫరెంట్ పాత్ చూస్ చేసుకున్నారని చెప్పేయచ్చు ఆ జాన్రాస్లో అండ్ ఆ మేకింగ్ విషయంలో. ఇక హనుమాన్ మూవీతో పాన్ ఇండియాకి ప్లాన్ చేశారు. ఫస్ట్ లుక్ వీడియో కూడా 2021లోనే రిలీజ్ చేశారు. బట్ అసలైన హైప్ వచ్చిందంటే లాస్ట్ ఇయర్ నవంబర్లో వచ్చిన టీజర్ తోటి. ఇంప్రెసివ్ విజువల్స్ అండ్ వరల్డ్ బిల్డింగ్ ఉండడంతో గ్రాఫ్ అమాంతం లేచింది. ఆ ఉన్న షార్ట్స్లో కూడా మంచి క్రియేటివిటీ చూపించారు. అది కూడా 25 crores బడ్జెట్తో ఈ అవుట్పుట్ అంటే గ్రేటే. ఒక రకంగా ఆదిపురుష్ టీజర్తో కంపారిజన్స్ స్టార్ట్ అవ్వడంతో ఈ హనుమాన్ టీజర్ నార్త్లో కూడా బాగా రీచ్ అయింది. ప్రశాంత్ వర్మ ఈ ప్రాజెక్టుతో పాటు అధీరా మూవీ కూడా ప్యారలల్గా తీస్తున్నారన్న విషయం తెలిసిందే. ఈ రెండింటిని కలిపి ఒక సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ని క్రియేట్ చేశారు. సో గట్టిగానే ప్లాన్ చేశారు. ఇక ట్రైలర్ అండ్ మూవీ ఎలా ఉంటాయో చూడాల్సిందే. నెంబర్ 7 మేజర్. అడవిశేష్ ఈ స్క్రిప్ట్కి హై రేంజ్ ఉండడంతో పాన్ ఇండియా వర్క్గా స్టార్ట్ చేశారు. ముందు టైటిల్ అనౌన్స్మెంట్, ఇక కొన్ని వచ్చాక వాటికంటే టీజర్ మల్టిపుల్ టైమ్స్ ఇంపాక్ట్ అండ్ హైప్ క్రియేట్ చేసింది. మన దగ్గరే కాదు నార్త్లో కూడా ఇలాగే మంచి బజ్ క్రియేట్ చేసింది. మేజర్ సందీప్ గారి బయోపిక్గా వచ్చిన ఈ మూవీ టీజర్లో ప్రతి ఇంపార్టెంట్ ఎమోషన్ కవర్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ క్లియర్గా స్టోరీ ఏంటో చెప్పారు. క్యారెక్టర్ని చూపిస్తూనే పవర్ఫుల్ యాక్షన్ సీన్స్తో కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ని విట్నెస్ చేపించి ఆల్ ఓవర్ ఇండియా ఒకేసారి అందరూ మాట్లాడుకునేలా చేసింది. నెంబర్ 6 జెర్సీ. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మీద మన దగ్గర వచ్చిన మూవీస్ అంటేనే వెరీ రేర్. ఇంకా క్రికెట్ అంటేనే సింగిల్ డిజిట్లోనే ఉంటాయి. టీజర్ తోటే సినిమాలో ఉన్న ఎమోషన్ని కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేశారు డైరెక్టర్ గౌతమ్ తిననూరి. మనం ఎలాంటి సినిమా చూడబోతున్నామో చెప్పింది.
అనిరుద్ధ్ మ్యూజిక్లో కూడా ఒక మంచి ఫ్లో ఉంటుంది. సక్సెస్ని గుర్తు చేసేలా బీజిఎం ఇచ్చారు. దీని ఇంపాక్ట్ టేజర్ మొత్తం ఉంటుంది. స్ట్రగుల్స్, హోప్ అండ్ ఇన్స్పిరేషన్ ఇలా అన్నీ సెట్ చేసింది. టేజర్తోనే ఈ రేంజ్ స్టోరీ అండ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి ముందు సినిమాపై ఇంకా ఎక్కువ క్యూరియాసిటీని పెంచింది ఆ టైంలో. నెంబర్ 5 పంజా. పవన్ కళ్యాణ్స్ పంజా మూవీ అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఒక పక్క బజ్ ఉన్నా ఎలా చూపిస్తారు అనే డౌట్ మాత్రం ఉంది. యంగ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ ఇక్కడ తెలుగు డెబ్యూ దీని ద్వారా ఇవ్వటంతో స్టిల్స్ వస్తున్నాయి. బట్ ఎప్పుడు టీజ్ చేస్తారా అని చూస్తున్న టైంలో ఒక పవర్ఫుల్ టేజర్ దింపారు. యువన్ శంకర్స్ అవుట్ స్టాండింగ్ బీజిఎంతో క్లాసీ అండ్ రగ్గుల్ లుక్లో జై క్యారెక్టర్ని స్టైలిష్ వేలో ప్రజెంట్ చేసిన ఈ గ్యాంగ్స్టర్ ఫిలిం టీజర్ కట్ చాలా హై ఇచ్చింది. ఆ టైంలో చాలాసార్లు చూశాను. పంజాబ్ బీజిఎం వినపడినప్పుడల్లా టేజర్లోని కొన్ని షాట్సే గుర్తొస్తాయి, ఎస్పెషల్లీ ఎంట్రీ బ్లర్ షాట్. నెంబర్ 4 నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. క్యారెక్టర్స్ పరంగా డిఫరెంట్ రోల్స్ని ట్రై చేసే యాక్టర్స్లో ఒకరు అల్లు అర్జున్. అలాగే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న స్టోరీస్ రాసే రైటర్ వక్కంతం వంశీ తన డైరెక్టోరియల్ డెబ్యూ మూవీని అల్లు అర్జున్తో ఓకే చేసుకోవడం, చూడాలి ఎలా ఉంటుందా అని వెయిట్ చేస్తున్న టైంలో అదిరిపోయే టేజర్ దింపారు. సూర్య క్యారెక్టర్ ఆర్మీలో ఉంటున్న అతని యాంగర్ ఇష్యూస్ ఇవి చూపించి ఆ సినిమాపై ఒక్కసారిగా అటెన్షన్ గ్రాప్ చేసుకుంది. క్యారెక్టర్ బర్స్ట్ అయినప్పుడు డేంజర్ అని చెప్పినట్టు డేంజర్ సైరన్ బీజిఎం ఆ టేజర్ని ఇంకా బాగా ఎలివేట్ చేసింది. ఫస్ట్ ఇంపాక్ట్ స్ట్రాంగ్గా ఇచ్చింది. యాంగ్రీ సోల్జర్ సూర్య క్యారెక్టర్ పనిష్మెంట్ తీసుకోవడం కూడా విట్నెస్ చేయొచ్చు ఆ టేజర్లో. ఈ టేజర్ రిలీజ్కి ముందు అంత బజ్ లేకపోయినా టేజర్ తర్వాత అమాంతం గ్రాఫ్ పెంచింది. నెంబర్ 3 దసరా. రీసెంట్ టైమ్స్ తెలుగులో వచ్చిన ది బెస్ట్ టేజర్ కట్ అంటే ఇదే అసలు. ఫస్ట్ లుక్ చూసినప్పుడే నాని ఎంతవరకు ట్రై చేయనిది ఏదో ట్రై చేయబోతున్నారు అనిపించింది. టేజర్ చూశాకే అర్థమైంది అంతకు మించి అని. జనరల్గా నాని ఇదివరకు ఒకే టైంలో 2-3 ప్రాజెక్ట్స్లో వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ మూవీ కోసం అలా కాదు, కంప్లీట్గా దీని మీదే ఫుల్ ఫోకస్ పెట్టి ఇన్వాల్వ్ అయినట్టుంది. ఆ గెటప్ ఒక రీజన్ అయితే ఆ క్యారెక్టరైజేషన్తో ఇంకో సినిమా చేస్తే డైల్యూట్ అయ్యి ఎంత రాదేమో అనేది ఇంకో రీజన్. టేజర్ కంప్లీట్లీ రాగా ఉంది. ఆ స్లాంగ్, ఆ స్వాగ్ అండ్ మాస్ అయితే ఇంప్రెసివ్గా ఉన్నాయి. ఇంకా లాస్ట్ షాట్ అయితే గూస్ బంప్స్ అంతే. అప్పుడు స్టేజ్ మీద జెర్సీ మూవీకి ఏ విధంగా కాన్ఫిడెంట్గా చెప్పారు, ఈ మూవీకి కూడా అలాగే చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ టేజర్తో థియేటర్లో రచ్చ అనే హింట్ ఇచ్చారు. నెంబర్ 2 అర్జున్ రెడ్డి. అంతకు ముందు వరకు ఈ సినిమా గురించి పెద్ద తెలిసిందే కాదు. ఎవడే సుబ్రహ్మణ్యం అండ్ పెళ్లి చూపులులో ఉండి హిట్స్ అయినా కానీ ఒక హీరోగా మాత్రం అంత గుర్తుండిపోయే స్టేటస్ అప్పటికీ తెచ్చుకోలేదు విజయ్ దేవరకొండ. కానీ వన్స్ అర్జున్ రెడ్డి టేజర్ రిలీజ్ అయ్యాకైతే మొత్తం మారిపోయింది. ఆ టైంలో ఇమిటేషన్ వీడియోస్ లాంటివి కూడా చాలానే చేశారు. ఆ మూవీ మీద అంత క్రేజ్ అండ్ హైప్ ఏర్పడింది. టేజర్ మొత్తం ఒక హైలో ఉంటుంది. ఇంకా మ్యూజిక్ కూడా అదే రేంజ్. అప్పటికి యాంగర్ ఇష్యూ క్యారెక్టర్ ఉన్న సినిమాలు వచ్చినా కానీ చిన్న టేజర్లోనే తాను అనుకున్న విధంగా కట్ చేశారు డైరెక్టర్ సందీప్ వంగ. అప్పటికి ఈ మాత్రం బోల్డ్ సినిమాలు ఎక్స్పెరిమెంట్ అనే చెప్పాలి. అయినా కానీ కంటెంట్ అన్ని రీజన్స్లోకి వెళ్ళింది. ఇక ట్రైలర్ అండ్ మూవీ కూడా ఏ మాత్రం తగ్గకుండా ఉండడంతో ఇండియా వైడ్ పాపులర్ అయ్యింది. అనుకున్న దానికంటే మల్టిపుల్ టైమ్స్ రీచ్ అయింది. రిలీజ్కి ముందు టేజర్ ఆర్ ట్రైలర్ చిన్న సినిమాని పెద్ద సినిమాగా చేయొచ్చని చూపించిన వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. నెంబర్ 1 సాహో. ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ స్టార్డమ్ ఏ రేంజ్కి రీచ్ అయిందో స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఇక్కడ మీకోటి చెప్పాలి, ఇట్స్ షో టైమ్ అని ఒక చిన్న గ్లిమ్స్ దింపారు కదా సాహో టీం. అది ఎగ్జాక్ట్గా బాహుబలి 2 థియేటర్కల్ రిలీజ్ ముందు ఒకరోజు రిలీజ్ చేశారు. బాహుబలి 2కి షో టైం అనేలా. ఇక సాహో టేజర్ గురించి మాట్లాడితే బాహుబలి ద్వారా ప్రభాస్ పాన్ ఇండియా యాక్టర్ అవ్వటం అండ్ వన్ ఫిలిం వరల్డ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయటం, బాహుబలి తర్వాత రీచ్ని ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేయగలరా అని వెయిట్ చేస్తున్న టైంలో టేజర్ దింపి ఒక తుఫానే సృష్టించారు. టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్. ఇయర్ బై ఇయర్ మూవీ టేజర్స్ వచ్చేసరికి ఎక్స్పీరియన్సెస్ డిఫర్ అవుతాయి అన్నట్టు ఈ టీజర్ ఇంతకు ముందు చూసిన అన్నిటి ఎక్స్పీరియన్స్ని బీట్ చేసి ఆ టైంలో టాప్ ప్లేస్కి వెళ్ళింది. ఇక సాహో టీజర్ చూస్తే క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయో చెప్తూనే స్టైలిష్ మేకింగ్, వరల్డ్ బిల్డింగ్, పవర్ఫుల్ యాక్షన్ అండ్ ఇయర్ థంపింగ్ బీజిఎంతో
జాన్రా ఏంటో క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు హాలీవుడ్ రేంజ్ టెక్నికల్ వర్క్ ద్వారా. గిబ్రాన్స్ హంటింగ్ అండ్ ఎలక్ట్రిఫైయింగ్ బీజిఎంతోనే నిండి ఉంటుంది టీజర్ అంతా. ఆ కట్స్, ఇంకా మేకింగ్ స్టైల్ అండ్ మెయిన్గా హూ ఈజ్ సాహో అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్గా మారింది. ఎన్నోసార్లు చూసేలా చేసి మంచి హైప్ క్రియేట్ చేసింది. నేషన్ వైడ్ కూడా అంతే క్రేజ్ తెచ్చుకుంది. సో ఇది లిస్ట్. ఇందులో మీకు ఇష్టమైన అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ఎక్కువ హైప్ క్రియేట్ చేసిన మూవీ టీజర్ కట్స్ ఏంటో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ వేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.